హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీ నాయుడు. ఈరోజు ఏంటంటే నేను మార్నింగ్ వాక్ నుంచి వచ్చిన తర్వాత చూస్తే రాగులన్నమాట. రాగులు పిండికి మొత్తము ఇలా దారాలు కట్టేసాయి యాండ్స్, చీమలు. ఆ చీమలు చూడంగానే ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. చీమల గురించి మా నాన్నమ్మ, అమ్మమ్మ, మా తాతమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే చీమలను చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. ఒంట్లో ఓపిక శక్తి ఉన్నంత వరకు అవి కష్టపడి ముందే కావలసిన ఆహారాన్ని సేకరించుకుంటాయి అని. ముఖ్యంగా సమ్మర్ తర్వాత ఆబ్వియస్లీ రైనీ సీజన్ అనమాట. ఆ వర్షాకాలంలో బయటికి వెళ్ళి మనం తెచ్చుకోలేమని చెప్పి సమ్మర్ సీజన్ అంతా మిగతా మంత్స్కి కావాల్సిన ఫుడ్ గ్యాదర్ చేసుకుంటాయి. అలాగే మనం కూడా మనంలో ఓపిక శక్తి ఉన్నంత వరకు చక్కగా ఎర్న్ చేసుకోవాలి, బద్దకించకూడదు, డోంట్ బి లేజీ అని చెప్పేవాళ్ళు అనమాట. ఆ వచ్చిన దాంట్లో ఒక 10 రూపీస్ వచ్చాయంటే ఒక 2 రూపీస్ పక్కన పెట్టండి. ఆ 2 రూపీస్ని టచ్ చేయొద్దు. ఎప్పుడు ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే మీరే కావచ్చు, మీకు కావాల్సిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా జెన్యున్గా ఉన్నవాళ్ళు కానీ కష్టంలో ఉన్నారు అంటే ఆ 2 రూపీస్ వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పేవాళ్ళు అనమాట. కాబట్టి మా పెద్దవాళ్ళు చెప్పిందే నేను కూడా మీకు షేర్ చేస్తున్నాను. డోంట్ బీ లేజీ, చక్కగా కష్టపడండి, ఉన్నంతకాలము అర్న్ చేసుకోండి. డోంట్ ఎంజాయ్ చేయొద్దు. పైసలు వచ్చిన ప్రతిదీ ఎంజాయ్ చేయొద్దు, కొంచెం వెనకేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎలాంటి డిసీజెస్ వస్తాయో తెలీదు. మనకు తెలుసు కదా, హాస్పిటల్కి వెళ్ళామంటే ఆబ్వియస్లీ పైసలతోనే వ్యవహారం. కాబట్టి చక్కగా వెనకేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, చీమలు చూసి నేర్చుకోండి. బాయ్ బాయ్. ఇవేంటి చెప్పండి? చీమలు. నేను వాక్ నుంచి వచ్చేటప్పటికి ఎన్ని చీమలు వచ్చేసాయంటే మా కిచెన్లో మొత్తం చూడండి, మొత్తం చీమలే. మీకు చీమల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది నేను ఒక్కటి చెప్తాను, ఓకేనా? చూడండి, ఆల్ దీస్ ఆర్ యాంట్స్ ఓన్లీ.